హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రిచువల్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ ప్రోడక్ట్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ విత్ మై పర్సన్ ఎనర్జీస్, ఇది ఎలా ఉంది అని అంటే ప్రజెంట్ ఇది ఒక డిఫికల్ట్ ఫేస్లో ఉన్నారు మీ పర్సన్. వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అది ఇంత డిఫికల్ట్ అని ఎందుకు చెప్తున్నానంటే మీ పర్సన్ ఆల్రెడీ ఒక బ్రోకెన్ హార్టెడ్ పర్సన్. నాట్ ఓన్లీ 1 time 2 times ఈ పర్సన్ ఎవరో చీట్ చేశారు. ద సేమ్ పర్సన్ చీటెడ్ యువర్ పర్సన్ 2 times. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్ ఎంత ఇన్నోసెంట్ పర్సన్ అనేది. ఎందుకంటే ఎవరినైనా ఒకసారి మోసం చేయగలరు, కానీ ఇక్కడ మీ పర్సన్ని 2 సార్లు మోసం చేశారు. బట్ అయినా కూడా ఇంకా ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు ద సేమ్ పర్సన్ కోసం. బట్ స్టిల్ ఈ పర్సన్ ఎమోషనలీ కనెక్ట్ అయ్యే ఉన్నారు. బట్ దట్ అదర్ పర్సన్ లెఫ్ట్ యువర్ పర్సన్. ఆల్రెడీ దే ఆర్ సెపరేటెడ్. నౌ యువర్ పర్సన్ ఈజ్ సింగిల్. ఓకే, సో మీకు వస్తున్న డౌట్ ఏంటి అని అంటే, బట్ వాట్ అబౌట్ యువర్ రిలేషన్షిప్? మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి? దానికి వాల్యూ లేదా అనుకుంటున్నారు మీరు. మీ ఎనర్జీస్ ప్రకారం చెక్ చేస్తే మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. బట్ దట్ ఈజ్ నాట్ రైట్. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ యాక్చువల్లీ మీతో ఫ్రెండ్లీగా ఉండేవారు. జస్ట్ ఇట్ ఈస్ అ క్యాజువల్ రిలేషన్షిప్. క్యాజువల్ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అయింది ఓన్లీ ఫ్రమ్ యువర్ సైడ్. మీ సైడ్ నుంచి దాన్ని డీప్ బాండింగ్గా ఆల్మోస్ట్ ఒక పార్ట్నర్ని చూసినట్టు, లైఫ్ పార్ట్నర్ని చూసినట్టు చూసేవారు మీరు. బట్ మీ పర్సన్ ఈ రిలేషన్ని అలా చూడలేదు. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ ఇంకెవరికో కమిట్ అయి ఉన్నారు అప్పుడు. సో అట్ దట్ సేమ్ టైం మీరు మీ పర్సన్కి ప్రపోజ్ చేసినా మీ పర్సన్ యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్లో లేరు. ఓకే, దిస్ ఈజ్ పాస్ట్. మీ పాస్ట్ చెప్తున్నాను ఇక్కడ. బట్ ఈ క్యాజువల్ సిచ్యువేషన్లో సడన్లీ మీకు ఫీలింగ్స్ ఎక్కువైపోయాయి. బట్ మీ పర్సన్కి కూడా సేమ్ ఫీలింగ్స్ పెంచుకున్నారు, మీ పైన ఎమోషన్స్ పెంచుకున్నారు. కానీ అవన్నీ హైడ్ చేశారు. మీరు ఎంత ఓపెన్గా మాట్లాడేసేవారో మీ పర్సన్తో, మీ పర్సన్ అంత క్లోజ్డ్ ఆఫ్ అన్నట్టుగా ఉండేవారు. కానీ మీ మధ్య కమ్యూనికేషన్ ఉండేది, కానీ సడన్లీ ఆ కమ్యూనికేషన్ కూడా కట్ అయిపోయింది. వై? బికాజ్ ఆఫ్ అదర్ సిచ్యువేషన్. సో ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది ఇప్పుడు? ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ పర్సన్వి అండ్ మీవి అంటే, మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, తను తీసుకున్నది ఒక రాంగ్ డెసిషన్ అని తెలుసుకున్నారు. తను చూస్ చేసుకున్నదే ఒక రాంగ్ పర్సన్ని అని తెలుసుకున్నారు. అండ్ ఈ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్. ఇలా కొంతమందిని తను పాయింట్అవుట్ చేస్తున్నారు. మీరు చెప్పారు ఇన్ ద పాస్ట్ కూడా మీ పర్సన్కి చెప్పారు ఏమని అంటే, సో ఇక్కడ యాక్చువల్గా ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ హైడ్ చేయడం వల్ల ఏమీ జరగదు, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు ఈ రిలేషన్షిప్లో అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ మీరేంటంటే, మీ పర్సన్ ఎప్పుడైతే తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, మీ పైన ఉన్న ఆ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో, ఓపెన్గా మాట్లాడతారో, అప్పుడే మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయాలని మీరు వెయిట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అనేది మీరు ఇమాజిన్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే
మీతో ప్రజెంట్ మీ పర్సన్ మాట్లాడుతున్నారు, కానీ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ వేరే అదర్ సిచ్యువేషన్ ఎప్పుడైతే చూస్ చేసుకున్నారో ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మిమ్మల్ని సడన్లీ బ్లాక్ చేసేసారు. బట్ ఎందుకు బ్లాక్ చేసేసారు అంటే ఈ పర్సన్కి ఇక మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అని డిసైడ్ అయిపోయారు. సో అలా మిమ్మల్ని బ్లాక్ చేయడం జరిగింది. ఒకవేళ ఇంకెవరైనా మీ పర్సన్కి అండ్ మీకు తెలిసిన వాళ్ళు, అంటే మ్యూచువల్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు మీ పర్సన్కి మీకోసం బ్యాడ్గా చెప్పారు అండ్ మీ పర్సన్ కోసం మీ దగ్గర బ్యాడ్గా చెప్పారు. అండ్ ఆల్రెడీ మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకెవరికో కమిట్ అయిపోయారు అన్నట్టుగా వచ్చి మీతో చెప్పారు. సో మీరు అదంతా నమ్మి ఉండకపోవచ్చు, కానీ అది నిజమే. బట్ సడన్లీ మీ పర్సన్ ఎప్పుడైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో, మిమ్మల్ని బ్లాక్ చేసిన వెంటనే ఏదైతే సిచ్యువేషన్ మీ పర్సన్ ఆర్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్, వాళ్ళిద్దరి మధ్య సడన్లీ ఆ బ్లాకేజ్ అనేది అక్కడ కూడా పడింది. ఓకే, సో మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో మీతో మాట్లాడకూడదు అని, ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు యువర్ పర్సన్. సంబడి ఎవరైతే మీ పర్సన్తో కనెక్ట్ అయి ఉన్నారో ఆ పర్సన్ మీ పర్సన్ని బ్లాక్ చేసేసారు. దీన్నే అంటారు కర్మ హిట్స్ బ్యాక్ అని. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, మిమ్మల్ని చాలా బాధ పెట్టినట్టు అర్థమైంది. అండ్ బాధ పెట్టినా కూడా ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది కాబట్టే ఈ పర్సన్ మీ కనెక్షన్ నుండి బయటకు వెళ్ళిపోయారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్, అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు ఈ రిలేషన్, ఇలా అనుకుంటూ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారు. సో ఇక మీకోసం ఆలోచించడం మానేసి ఎవరైతే మీ పర్సన్ని బ్లాక్ చేశారో వాళ్ళ కోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు మీ పర్సన్. అండ్ ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు, ఒక బ్రోకెన్ హార్టెడ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీ పర్సన్. దిస్ ఈజ్ పాస్ట్, మీ పర్సన్ పాస్ట్ ఇదంతా. బట్ సడన్లీ మళ్ళీ మీ పర్సన్ ఏం చేశారంటే అన్నీ మర్చిపోయారు. ఇంకా మళ్ళీ ఎవరినైతే మిమ్మల్ని కాదని ఇంకెవరినైతే చూస్ చేసుకున్నారో వాళ్ళని వదిలేస్తారు. మళ్ళీ వాళ్ళ కోసం ఆలోచించడం మానేశారు. అండ్ మీ పర్సన్ కోసం కూడా, మీ పర్సన్ ఎవరైతే బ్లాక్ చేశారో వాళ్ళు కూడా మీ పర్సన్ కోసం ఆలోచించడం మానేశారు. అండ్ ఆ గ్యాప్లో మీ పర్సన్ మీతో మళ్ళీ కనెక్ట్ అయ్యారు, మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మాట్లాడటం, మళ్ళీ మీకు ప్రపోజ్ చేయడం అండ్ మీ ప్రపోజల్ని మళ్ళీ యాక్సెప్ట్ చేయటం, ఇదంతా కూడా జరిగింది. బట్ ప్రాబ్లం ఎక్కడుంది, డిఫెక్ట్ ఎక్కడుంది అంటే మీలో ఉంది ఇక్కడ. ఓకే, మీరేం చేశారంటే పాస్ట్లో ఈ పర్సన్ ఒక ఫ్యూచర్ స్పౌస్లా చూసారు, దట్ ఈజ్ ఓకే. కానీ ఆ విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోలేదు. ఎందుకు సీరియస్గా తీసుకోలేదంటే మీకు మనసులో ఏమనిపిస్తుందంటే మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న రిలేషన్ని సీరియస్గా తీసుకోవాలని మీకు అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అనిపిస్తుంది మీకు. సో మీ లైఫ్లోనే ఆ టైమింగ్ అనేది లేదు, ఆ టైం అనేది రాలేదు, ఆ డివైన్ టైమింగ్ అనేది రాలేదు. మీరిద్దరూ ఒక కమిటెడ్ రిలేషన్షిప్లో ఉండడానికి మీరు రెడీగా లేరు. అక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మీ పర్సన్ కూడా రెడీగా లేరు. మీ పర్సన్ పరిస్థితి ఇంకా డౌట్ఫుల్గా ఉండేది ఇన్ ద పాస్ట్. ఏంటంటే ఆ బ్లాక్ చేసిన పర్సన్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వస్తారా, మళ్ళీ మీ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా, ఒకవేళ వాళ్ళు ఇంకా రారు అనుకుని మిమ్మల్ని మీకు ప్రపోజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వస్తే ఏం చేయాలి, ఇదంతా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. ఆలోచించి మీతో కొంచెం డిస్టెన్స్లో ఉండడానికి ట్రై చేశారు, కానీ మీ పర్సన్ వల్ల అవ్వలేదు. యు ఆర్ వెరీ యునీక్ పర్సన్. మీలాంటి పర్సన్
మీ పర్సన్ లాంటి వాళ్ళని అసలు కనెక్ట్ అవ్వరు అనేది మీ పర్సన్ ఉద్దేశం. బట్ అయినా కూడా మీరు ఎందుకు అంత అన్కండిషనల్ లవ్ చూపించారు అనేది మీ పర్సన్కి ఇప్పటికీ డౌటే. ఓకే, మిమ్మల్ని ఫస్ట్ టైం కలిసినది అదొక కళ కింద ఇప్పటి వరకు ఉండిపోయింది. అండ్ అదొక మెమరీ అన్నమాట, మర్చిపోలేని విషయం అది మీ పర్సన్కి. బట్ అయినా కూడా మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు. బ్లాక్ చేసినంత మాత్రాన మీరంటే రెస్పెక్ట్ లేదని కాదు ఇక్కడ. ఈ బ్లాక్ చేయటానికి చాలా రీజన్స్ అయితే ఉండేవి. బట్ ప్రజెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే ఈ పర్సన్ అనుకున్నది జరిగింది. మీ పర్సన్ మీకు కమిట్ అయిన తర్వాత మీ పర్సన్ ఎవరైతే బిట్రేయల్కి గురి చేశారో, అంటే మీ పర్సన్ ఎవరైతే చీట్ చేసి వెళ్ళిపోయారో, బ్లాక్ చేసేసారో, ద సేమ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్లోకి మళ్ళీ వచ్చేసారు. సో నౌ దిస్ పర్సన్ ఈజ్ అనేబుల్ టు కమిట్ టు యూ. మీకు ప్రపోజ్ చేశారు, మీకు కమిట్మెంట్ ఇచ్చారు, అయినా కూడా ఈ పర్సన్ లైఫ్లో మళ్ళీ పాస్ట్ పర్సన్ మళ్ళీ తన లైఫ్లోకి రావడం వల్ల మీకు ఇచ్చిన ప్రపోజల్ని, కమిట్మెంట్ని వెనక్కి తీసుకోలేదు. ఈ పర్సన్ తీసుకోకుండానే మీరే వాకవే చేసేసారు. అంటే యూ ఎండెడ్ దిస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ని మీరు ఎండ్ చేసేసారు. మళ్ళీ ఇప్పుడు రీబిల్డ్ చేయలేరు మీరు. ఎందుకు రీబిల్డ్ చేయలేరు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక డిజాస్టర్ ఏంటంటే, ఎవరైతే మీకు మీ పర్సన్ లైఫ్లోకి ఎవరైతే మళ్ళీ వచ్చారో, ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి వచ్చి మళ్ళీ సెకండ్ టైం కూడా మీ పర్సన్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. సో అగైన్ అసలు ఈ పర్సన్కి అసలు ఏం చేయాలి అనేది కూడా తోచట్లేదు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే. ఒక పక్క ద అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళు కూడా మీ పర్సన్ లైఫ్లో నుండి వెళ్ళిపోయారు. అండ్ మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరో ఉన్నారని తెలిసి మీరు వాకవే చేసేసారు. అండ్ మీరు కూడా మీ పర్సన్ని బ్లాక్ చేసేసారు. ఓకే, సో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే గాడ్ ఎవరిని డిసైడ్ చేస్తారు తన లైఫ్ పార్ట్నర్గా అనేది ఈ పర్సన్కి ఒక పెద్ద డౌట్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నమాట. బట్ ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, రేర్ ఎనర్జీ మీది, ఒక యునీక్ ఎనర్జీ అని, యునీక్ పర్సన్ అని. సో దిస్ యునీక్ పర్సనే మీ పర్సన్కి ఫ్యూచర్ స్పౌస్ అనమాట. ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటి అని అంటే, ఎవరైతే తన లైఫ్ పార్ట్నర్ అని అనుకున్నారో దట్ సేమ్ పర్సన్ బిట్రేడ్ యువర్ పర్సన్. అండ్ ఎవరైతే జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్షిప్ ఆర్ క్యాజువల్ రిలేషన్ అని అనుకున్నారో దట్ పర్సన్ ఈజ్ యువర్ పర్సన్స్ ఫ్యూచర్ స్పౌస్. ఓకే, మీ పర్సన్ దాన్ని రివర్స్ అర్థం చేసుకున్నారనమాట. సో అందుకే మిమ్మల్ని సింపుల్గా తీసుకున్నారు అండ్ ద అదర్ పర్సన్ని చూస్ చేసుకున్నారు. బట్ టేబుల్స్ హ్యావ్ టర్న్డ్. ఇది వరకు మీ పర్సన్ని మీరు చేజ్ చేసేవారు, మీతో మాట్లాడమని, మీకు కమిట్ అవ్వమని మీరు రిక్వెస్ట్ చేసేవారు. బట్ మీ పర్సన్ రిప్లై ఇవ్వలేదు. మాట్లాడేవారు కానీ మీరు అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి అక్కడ రిప్లై ఇవ్వలేదు. కానీ ఈ పర్సన్ మనసులో ఉండేది మీకు కమిట్ అవ్వాలి అని. కానీ ఇక్కడ మీరు ఇచ్చిన అల్టిమేటం ఏదో ఉంది. ఇక్కడ యూ డిమాండెడ్ సంథింగ్, ఏదో డిమాండ్ చేశారు మీ పర్సన్ నుండి. అది మేబీ అబౌట్ దిస్ అదర్ పర్సన్. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలి అంటే మీ మధ్య ఇంకెవరు ఉండకూడదు అనేది మీ డిమాండ్. బట్ అది మీ పర్సన్ వల్ల అవ్వదు. సో మీ పర్సన్ సైలెంట్గా ఉండిపోయారు. బట్ ఎంత సైలెంట్గా ఉండిపోయినా ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తూ ఉండేవారు. మీరు ఎప్పుడు ఆన్లైన్ వస్తారా, ఎప్పుడు మీతో మాట్లాడదామా అనేది అలా ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ మీరు అప్పుడు వాకవే చేశారు, మీరు బ్లాక్ చేశారు మీ పర్సన్ని. మీ పర్సన్ నెంబర్స్ ఎప్పుడు మీరు బ్లాక్ చేయలేదు, బట్ మేబీ సోషల్స్లో మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు. సో దిస్ పర్సన్ అగైన్ కేమ్ బ్యాక్ టు యువర్ లైఫ్ సడన్లీ. మీ లైఫ్లోకి మళ్ళీ వచ్చారు. మేబీ ఈ పర్సన్ వల్ల అవ్వలేదు మీకు దూరంగా ఉండడం,
సో ఇప్పుడు కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కడ కూడా ఇప్పుడు బ్లాక్ చేయలేదు. ఎక్కడైతే బ్లాక్ చేశారో అదంతా కూడా అన్బ్లాక్ చేసి ఉంది. ఎందుకు మీ నుంచి దూరంగా వెళ్ళలేకపోతున్నారంటే యూనివర్స్ అండ్ యాన్సిస్టర్స్ మీ రిలేషన్షిప్కి సపోర్ట్. ఇక్కడ ద అదర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో తను ఒక కార్మిక్ బాండింగ్, కార్మిక్ డెట్ క్లియర్ చేయడానికి అండ్ కార్మిక్ లెసన్స్ నేర్పడానికి మాత్రమే మీ పర్సన్ లైఫ్లోకి వాళ్ళు రావడం అనేది జరిగింది. సో మీతో రికన్సైల్ అవ్వాలి అని అంటే ద అదర్ పర్సన్ని ఈ పర్సన్ చూస్ చేసుకోవాలి. ఓకే, మీకు అర్థమైందా ఇక్కడ ట్విస్ట్ ఏంటనేది? ఆ కార్మిక్ లెసన్స్ నేర్చుకోవాలని అంటే అవి మీరు నేర్పరు, ఎందుకంటే మీరు డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరిద్దరు. ఇక్కడ కార్మిక్ పర్సన్ రావాలి, కార్మిక్ లెసన్స్ నేర్పాలంటే కార్మిక్ బాండింగ్ ఉండాలి ఒకటి. సో యూనివర్స్ క్రియేటెడ్ దట్ పర్సన్, దట్ బాండింగ్, కార్మిక్ బాండింగ్. సో ఆఫ్టర్ దట్ బిట్రేయల్ ఈ పర్సన్ కొన్ని కార్మిక్ లెసన్స్ నేర్చుకున్నారు అండ్ నౌ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ లైఫ్. ఒక లాంగ్ కాన్వర్సేషన్ ఏదైతే నడుస్తుందో మీ ఇద్దరి మధ్య, ఈ కాన్వర్సేషన్ అపాలజీ వైపు వెళ్తుందన్నమాట. ఈ అపాలజీ కోసమే మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంత జరిగినా కూడా మీ పర్సన్ అట్లీస్ట్ సారీ చెప్పలేదు. ఎందుకు? ప్లీజ్ ఫర్గివ్ మీ అని ఎందుకు అడగలేదు అని మీరు వెయిట్ చేశారు. ఓకే, లీవ్ ఇట్. మీ పర్సన్ నేచర్ ఏంటో మీకు తెలుసు కాబట్టి ఓకే, మీ పర్సన్ ఎప్పుడు మీకు అపాలజీ చెప్పలేదు ఏ విషయంలోనూ. సో నా మీరు ఆ విషయం వదిలేశారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే దే ఆర్ ప్లానింగ్ టు సే గుడ్ బై టు సమ్వన్ ఎల్స్. ఓకే, బట్ ఇక్కడ మీకున్న డౌట్ ఏంటంటే ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతో ఉంటారా, మీకు సపోర్టింగ్గా ఉంటారా, మీరు అనుకున్నట్టే ఉంటారా ఈ పర్సన్, లేదా మళ్ళీ మధ్యలో డ్రాప్ అయిపోతారా అంటే నో, దిస్ ఈజ్ డివైన్ కనెక్షన్, డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీరు. అండ్ బట్ దిస్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ కార్మిక్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఇక్కడ మీ రీయూనియన్ అనేది లేట్ అవుతుంది. బట్ ఎందుకు లేట్ అవుతుంది అని అంటే స్టిల్ దే ఆర్ అటాచ్డ్ టు దట్ అదర్ పర్సన్. దట్ అదర్ పర్సన్తో ఉన్న కనెక్షన్ లీగలీ డిస్కనెక్ట్ అవ్వాలి, అది ఈ పర్సన్కి కావాలి. సో లీగలీ ఎప్పుడైతే డిస్కనెక్ట్ అయిపోతారో, కంప్లీట్ డిటాచ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఈ పర్సన్ మళ్ళీ మీతో రికన్సైల్ అవుతారు. ఓకే, ఈ పర్సన్కి మళ్ళీ అదే హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా సేమ్ స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుందేమో అనే ఫియర్ అనేది ఉంది. అంటే ఇఫ్ సపోజ్ ఈ పర్సన్ని మళ్ళీ చీట్ చేసి వెళ్ళిపోయారు ద అదర్ పర్సన్, సో ఈ గ్యాప్లో మళ్ళీ ఈ పర్సన్ వచ్చి మీ లైఫ్లోకి వచ్చి మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యి మీకు ప్రపోజ్ చేసి కమిట్మెంట్ ఇచ్చి దాన్ని చేసే లోపు మళ్ళీ ద సేమ్ పర్సన్ తన లైఫ్లోకి మళ్ళీ రిటర్న్ వస్తే ఈసారి మీరు ఇంకా ఈ పర్సన్కి మళ్ళీ ఛాన్స్ అనేది ఇవ్వరు, మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఇవ్వరు మీరు. ఆల్రెడీ యూ డిడ్ దట్ సేమ్ థింగ్. ఈ పర్సన్ మీకు అపాలజీ చెప్దామన్నా లేదా అక్కడ అసలు ఏం జరిగింది చెప్దామన్నా మీరు కనీసం మాట్లాడనివ్వలేదు మీ పర్సన్. అదంతా గుర్తుంది ఈ పర్సన్కి, అందుకే ఇప్పుడు చాలా ఆలోచించి నెక్స్ట్ స్టెప్ వేస్తున్నారు. బట్ చాలా కేర్ఫుల్గా, చాలా ఒక ప్లాన్ ప్రకారం ఈ రిలేషన్షిప్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలని మాత్రం డిసైడ్ చేసుకున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ ఎవరికో గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎవరైతే తనకు కనెక్ట్ అయి ఉన్నారో దట్ అదర్ థర్డ్ పర్సన్, ఆ పర్సన్కి కంప్లీట్గా గుడ్ బై చెప్పిన తర్వాతే మీ లైఫ్లోకి వద్దామని కూడా ఈ పర్సన్ ప్రిపేర్ అయి ఉన్నారు. బట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ కన్ఫర్మేషన్, ఫర్ దేర్ అప్రూవల్. ఓకే, అది అక్కడ తన ఎనర్జీ ఎలా ఉందంటే మీ పర్సన్ ఎనర్జీ స్టక్ అయిపోయారు, మీ పర్సన్ని ట్రాప్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, బట్ తన రెప్యుటేషన్ కోసం కూడా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. సొసైటీ ఏమనుకుంటుంది, సడన్గా ఒక రిలేషన్ నుండి ఇంకొక రిలేషన్కి జంప్ అయితే అసలు సొసైటీ ఏమనుకుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారు, ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఇదంతా కూడా ఆలోచిస్తున్నారు. బట్
ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ పర్సన్ దే ఆర్ నాట్ రెడీ టు సెటిల్ ఫర్ లెస్. మిమ్మల్ని అండ్ దట్ అదర్ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో వాళ్ళని కంపేర్ చేసి చూస్తున్నారు ప్రతి విషయంలో కూడా. బట్ దట్ అదర్ పర్సన్ ఈజ్ నథింగ్ కంపేర్డ్ టు యూ. ఓకే, బట్ అయినా కూడా సరే, మీ పర్సన్కి అలాంటి వాళ్ళే రావచ్చేమో, మీ పర్సన్కి మీలాంటి వాళ్ళు రారేమో, మీలాంటి లైఫ్ పార్ట్నర్ ఉండడం అనేది అదొక కళ, అవన్నీ నిజం అవ్వవు అన్నట్టుగా అడ్జస్ట్ అయిపోయారు. కానీ ఈ పర్సన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు ఇక్కడ, అదే ప్రాబ్లం. ఓకే, దే వాక్డ్ అవే ఆల్రెడీ, యువర్ పర్సన్ ఈజ్ సింగిల్. ఓకే, నా ఈ పర్సన్ ఒక ఎంపరర్ ఎనర్జీలోకి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ లైఫ్లో ఎవరైతే లో వైబ్రేషనల్ పీపుల్, టాక్సిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పర్సన్ చాలా డిస్టెన్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ మీ పర్సన్కి రాంగ్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, ఎడిక్షన్స్ అలవాటు చేసేవాళ్ళు, అండ్ మీ పర్సన్ హ్యాపీగా ఉంటే చూడలేని వాళ్ళు. ఓకే, వెన్ ఎవర్ దే సీ యువర్ పర్సన్స్ ఫేస్, ఒకవేళ మీ పర్సన్ హ్యాపీగా కనిపించారనుకోండి, వాళ్ళకి వెంటనే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు మీతో కనెక్ట్ అయ్యారు, అందుకే అంత హ్యాపీగా ఉన్నారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సనే చెప్పారు ఆ విషయం వాళ్ళ ఫ్రెండ్స్కి. యూ మేక్ దెమ్ హ్యాపీ, యు ఆర్ దేర్ హ్యాపీనెస్, ఇవి చెప్పారు. ఈ 2 words మీ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పారు. సో ఎప్పుడైతే మీ పర్సన్ హ్యాపీగా నవ్వుతూ కనిపిస్తారో, ఓకే టుడే మీరిద్దరూ కలిసి ఉండొచ్చు, లేదా మీరిద్దరు మాట్లాడుకుంటున్నారేమో, ఇలా అనుకుంటున్నారు వాళ్ళ ఫ్రెండ్స్. అగైన్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏమైనా స్టార్ట్ చేస్తారంటే, మీతో కనెక్ట్ అవ్వద్దని, మీరు తనకి కరెక్ట్ కాదని, మీరు ఎప్పుడోకప్పుడు వాకవే చేస్తారని, మీరు ఎప్పుడోకప్పుడు మీ పర్సన్ వదిలేస్తారని. ఓకే, సో ఇలా నేర్పిస్తూ ఉంటారు మీ పర్సన్కి. ఒక్కొక్కసారి మీ పర్సన్ ఇది కూడా ఆలోచిస్తూ ఉంటారు, ఒకవేళ వాళ్ళు చెప్పింది కూడా కరెక్ట్ ఏమో అని. కానీ కాదు, వాళ్ళకి ఎప్పుడు రాంగ్ గైడెన్స్ ఇవ్వడమే తెలుసు అన్నట్టుగా ఇప్పుడు అర్థమైంది ఈ పర్సన్కి. సో ఎవరైతే మీ ఇద్దరికి మధ్య నించున్నారో లైక్ బ్లాకేజెస్, ఈ బ్లాకేజెస్ అన్నిటినీ దూరం పెట్టడానికి ప్రిపేర్ అవుతున్నారు. బట్ ఈ ఫ్రెండ్స్ ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, మీ పర్సన్ బాగుండాలని కాదు. ఒకవేళ ఈ పర్సన్ వచ్చి మీతో కనెక్ట్ అయితే, మీరు మేబీ హై వైబ్రేషనల్ పర్సన్, సో మీ పర్సన్ మీతో కలిస్తే ఆటోమేటిక్గా మీ పర్సన్ కూడా ఒక హై వైబ్రేషన్లోకి వెళ్తారు. మీ స్టేటస్, మీ అబండెన్స్, ఇదంతా కూడా మీ పర్సన్కి కూడా వెళ్తుంది. సో అదంతా మీ పర్సన్కి రాకూడదు, వాళ్ళకి కావాల్సింది అది. ఓకే, మీ పర్సన్ సాడ్గా ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి, అండ్ ఎప్పుడు ఐసోలేషన్లో ఉండాలి, డిప్రెషన్లో ఉండాలి. సో ఇదంతా వాళ్ళకి కావాల్సింది అది. సో మీ పర్సన్ బాగుంటే వాళ్ళు సాడ్నెస్లోకి వెళ్ళిపోతారు. సో అది జరగకూడదు అని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు వాంటెడ్లీ. బట్ ఇప్పటి వరకు మీ పర్సన్కి ఇలాంటి విషయాలు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతున్నాయి అవన్నీ. ఓకే, సో నౌ దే ఆర్ డిటాచింగ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ సచ్ టైప్ ఆఫ్ టాక్సిక్ పీపుల్. ఓకే, ఈ పర్సన్కి ఎప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు ఒకటే గుర్తొస్తుంది ఏంటి అని అంటే, మీరిద్దరూ ఎప్పుడైతే ఒక ఫ్రెండ్షిప్లో ఉన్నారో, మీ పర్సన్ చాలా అంటే హ్యాపీగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉండేవారు. అండ్ మీ పర్సన్కి ఏం ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకునేవారు. ఓకే, అండ్ అసలు ఏ విషయంలోనూ మీ పర్సన్ సఫర్ అవ్వలేదు మీతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. చాలా హ్యాపీగా ఉండేవారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ పర్సన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. బట్ అదంతా ఉన్నట్టుండి డిసపియర్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసేసారో, ఆ రోజుతో మీ రిలేషన్ వద్దు అనుకుని ఎప్పుడైతే మిమ్మల్ని బ్లాక్ చేశారో, ఈ పర్సన్ లైఫ్లో ఒక నెగిటివ్ ఫేస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సడన్లీ తన ఫేస్లో ఉన్న గ్లో అనేది పోయింది. మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది పోయింది, ఆ ఫేస్లో గ్లో పోయింది, హెల్త్ పాడైపోయింది, అండ్ ఫినాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. బట్ ఇదంతా ఎవరి వల్ల అంటే, బికాజ్ ఆఫ్ టాక్సిక్ పీపుల్ అరౌండ్ యువర్ పర్సన్. ఓకే, సో వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ మూవ్ అనేది చూస్తే,
ఈ పర్సన్ ఆల్రెడీ సోషల్స్లో మిమ్మల్ని చెక్ చేస్తున్నారు, బట్ ఎక్కడా మీరు దొరకట్లేదు. అండ్ మీ పర్సన్ మీ పిక్స్ చెక్ చేస్తున్నారు. మీ పిక్స్ ఎక్కడో పోస్ట్ చేశారు, మీ పర్సన్ చూసే దగ్గరే మీ పర్సన్ చూస్తున్నారు ఆ పిక్స్ని. అండ్ మీ పిక్స్ చూడగానే మీ పర్సన్ ఏమనుకుంటూ ఉంటారంటే యు ఆర్ లైక్ ఎన్ ఏంజల్. ఓకే, మీరు ఏదైతే ఆ పిక్స్లో మీరు డ్రెస్ ఏదైతే వేసుకుంటున్నారో ఆ డ్రెస్లో మిమ్మల్ని చూడటానికి ఈ పర్సన్ చాలా ఇష్టపడతారనమాట. ఓకే, మేబీ ఐ డోంట్ నో విచ్ డ్రెస్ ఇట్ ఈస్, బట్ మీరు వేసుకున్న ఆ పిక్స్లో మీరు వేసుకున్న డ్రెస్ మీ పర్సన్కి ఇష్టమైన డ్రెస్. మీరు అలా రెడీ అయితే బాగుంటారు అనేది మీ పర్సన్ ఒపీనియన్ అబౌట్ యూ. ఓకే, సో మీరు రీయూనియన్ అయినప్పుడు కూడా సేమ్ డ్రెస్లో రమ్మని అడగొచ్చు ఈ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని బయటకు ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి, అక్కడ హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, ఫేస్ టు ఫేస్ కాన్వర్సేషన్ చేసుకోవాలి, లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వాలి, అదంతా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు ఈ పర్సన్ డైలీ పడుకునేటప్పుడు చేసే పని ఇది. అండ్ మీతో ఒక మ్యారిటల్ లైఫ్ అనేది ఇమాజిన్ చేసుకుంటున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ రీయూనియన్ అనేది చాలా దగ్గరలో ఉంది. మీ పర్సన్ మీకు కమిట్ అవ్వే టైం చాలా దగ్గరలో ఉంది. ఓకే, జస్ట్ ఫ్యూ డేస్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ ఇట్స్ ఫ్యూ అవర్స్లోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఓకే, బట్ ఇదంతా మీకు కలలా అనిపిస్తుంది ఇప్పుడు, మీ పర్సన్కి కాదు, మీకే కలలా అనిపిస్తుంది ఇక ముందు. ఎందుకంటే ఒక కంప్లీట్లీ చేంజ్డ్ పర్సన్ని చూస్తారు. దే విల్ కట్ దేర్ హెయిర్ ఇఫ్ ఇట్ ఈజ్ అ డివైన్ మ్యాస్కులిన్. ఇఫ్ దే ఆర్ డివైన్ మ్యాస్కులిన్, ఇప్పటి వరకు లాంగ్ హెయిర్ పెంచుకొని బియర్డ్ అండ్ ముస్టాష్ ఇవంతా పెంచుకొని తిరుగుతున్న ఈ పర్సన్ సడన్లీ చాలా నీట్గా రెడీ అయ్యి మీకు కనిపిస్తారు. మీకు చాలా షాకింగ్గా ఉంటుంది, ఏంటిది ఇంత డిఫరెన్స్ వచ్చింది, ఇంత చేంజ్ వచ్చింది. అండ్ తన వే ఆఫ్ టాకింగ్, తన వే ఆఫ్ బిహేవింగ్, తన బిహేవియర్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది. మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అవన్నీ చూసి. ఓకే, అండ్ బీచ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ ఎక్కువ, ఎందుకంటే బీచ్లో మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, మేబీ యూ పోస్టెడ్ యువర్ బీచ్ పిక్స్. ఐ థింక్ మీరు ఎక్కడైనా బీచ్లో తిరుగుతున్నప్పుడో లేదా బీచ్కి వెళ్ళినప్పుడో తీసుకున్న పిక్స్ ఏమైనా ఉంటే మీరు పోస్ట్ చేసి ఉండొచ్చు. లేదు అంటే మేబీ మీరు అండ్ మీ పర్సన్ బీచ్ దగ్గర కలిసేవారేమో పాస్ట్లో. సో ఆ బీచ్లో జరిగే సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ అండ్ దట్ హ్యాపీ మూమెంట్స్ అవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ హార్ట్ అండ్ మైండ్లో ప్రజెంట్ మీరు మాత్రమే ఉన్నారు. అయితే మీకు వచ్చే డౌట్ ఏంటి ఇక్కడ అంటే, మీరు మీ పర్సన్ కూడా అడుగుతారు ఈ విషయం. ఏంటి అదంటే, ఇప్పుడు కమిట్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారా, మళ్ళీ సేమ్ ఓల్డ్ పాస్ట్ పర్సన్ గుర్తొచ్చి మళ్ళీ వెళ్ళిపోతారా అని అడుగుతారు మీరు మీ పర్సన్ని. బట్ నో, అంతా డిసైడ్ చేసుకున్న తర్వాతనే ఈ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. నో గోయింగ్ బ్యాక్. ఓకే, సో ఇక ముందు ఈ పర్సన్ మీకు ఒక ప్రొటెక్షన్గా ఉండాలని, మిమ్మల్ని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని, అండ్ మిమ్మల్ని ఇంత ఏడిపించినందుకు, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మీకు అపాలజీ అనేది చెప్తారు. ఓకే, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవ్వబోతున్నారు విదిన్ నెక్స్ట్ ఫ్యూ అవర్స్, ఫ్యూ డేస్. 72 or 78 hours కనిపిస్తుంది టైం ఫ్రేమ్. అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ 8 days 8 weeks. ఓకే, 8 days 8 weeksలో మీరిద్దరూ యూ బోత్ విల్ బీ టుగెదర్ టు మేనిఫెస్ట్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. కామెంట్ సెక్షన్లో మీరు రాయండి, వీఆర్ టుగెదర్, వీఆర్ టుగెదర్, వీఆర్ టుగెదర్ 3 times రాయండి. ఓకే, సో అలా రాసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో మీ ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరైతే మీ పర్సన్ని బ్లాక్ చేశారో అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. మెసేజెస్ రావాలన్నా, కాల్స్ రావాలన్నా అన్బ్లాక్ చేసి పెట్టుకోండి. ఎవరైతే ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆనెస్ట్లీ ఈ రీడింగ్ వాళ్ళకి రెజొనేట్ అవుతుంది. ఈ రీడింగ్ వాళ్ళ కోసమే.
ఎవరైతే మీ పర్సన్ నుండి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోవాలని అనుకుంటున్నారో ఈ రీడింగ్ వాళ్ళ కోసం కాదు. ఓకే, జస్ట్ స్కిప్ ద వీడియో. ఓకే, సో ఈ రిలేషన్షిప్ స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ వీటి కోసం క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్ అండ్ రిలేషన్షిప్ మేనిఫెస్టేషన్ పీరియడ్ ఇది. సో ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, ఫైనాన్సెస్ అండ్ రిలేషన్షిప్స్తో ఈ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి కావాల్సిన క్రిస్టల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్రిస్టల్స్ అంటే వేసుకోవడానికి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ దీస్ క్రిస్టల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ along with this crystals ఒక మీకు జూపిటర్ ఎనర్జీ కోసం అండ్ ఫినాన్షియల్ అబండెన్స్ కోసం అండ్ రిలేషన్షిప్ అబండెన్స్ కోసం మీకు ఒక బ్లెస్సింగ్గా ఎల్లో థ్రెడ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ ఎల్లో థ్రెడ్ని మీరు లెఫ్ట్ హ్యాండ్కి కట్టుకోవాలి. అలా చేస్తే మీకు మీరు ఏదైతే విష్ చేస్తున్నారో యూనివర్స్ని, ఆ విష్ అనేది తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. ఇక్కడ ఈ రీడింగ్ రెజొనేట్ అయిన వారి విషయంలో మీ యాన్సిస్టర్స్, డివైన్ అండ్ యూనివర్స్ మీ రిలేషన్షిప్కి సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, ఈ రిలేషన్షిప్ తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని చాలా వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ సమ్ కార్మిక్ ఎనర్జీ మీ రిలేషన్షిప్ని డిస్టర్బ్ చేస్తూ వస్తుంది ఆ ఎనర్జీ. ఓకే, బట్ యూ బోత్ ఆర్ మెంట్ టు బీ టుగెదర్. మిమ్మల్ని ఎవరు విడదీయలేరు. ఓకే, ఇక ముందు కూడా మీ మధ్య ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, మీ మధ్య ఇంకెవరైనా వచ్చినా వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు, కానీ మిమ్మల్ని ఇద్దరు ఎవరు కూడా సెపరేట్ చేయలేరు. ఓకే, దిస్ ఈజ్ ఎ స్పెసిఫిక్ మెసేజ్. ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి, అందరికీ రెజొనేట్ అవ్వదు ఈ పాయింట్. ఓకే, హియర్ ఐఎమ్ సీయింగ్ వైట్ కార్స్. మేబీ మీరు ఆర్ మీ పర్సన్ ఆర్ ఇద్దరికి వైట్ కార్స్ ఉండొచ్చు. ఓకే, వైట్ కలర్ కార్ అండ్ ఇద్దరికి సేమ్ మూవీ ఏదో ఇష్టం అండ్ సేమ్ సాంగ్స్ ఏవో ఇష్టం కొన్ని. ఓకే, కొన్ని సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ బయట చూడటానికి కూడా మీరిద్దరూ చాలా అట్రాక్టివ్గా ఉంటారు. దానివల్ల మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి మీరు వద్దు అనుకున్న వచ్చేస్తూ ఉంటాయి. బట్ ఈ ఆప్షన్స్ని మీరు ఆప్షన్స్ లాగే ఉంచుతారు. అట్లీస్ట్ వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళు మాట్లాడితే వినడం కానీ అవి కూడా ఉండవు మీ సైడ్ నుంచి అయితే. అండ్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే ఒకప్పుడు మీ పర్సన్ తన ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేసేవారు, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీరు ఒక యూనిక్ పర్సన్. మీరుంటే చాలు తన లైఫ్లో, తనకు అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒక డివైన్ బ్లెస్సింగ్ లాగా చూస్తున్నారు. ఓకే, ఏమైనా కూడా మీ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వడానికి మీ పర్సన్ ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఇదే ఫస్ట్ చేసి ఉంటే బాగుండేది అని కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తుంటే ఈ పర్సన్ ఇప్పటికి చాలా హ్యాపీ పర్సన్లా ఉండేవారు. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ ఫర్ యువర్ రిలేషన్షిప్, దే గోస్టెడ్ యూ అండ్ దే చోజ్ సమ్వన్ ఎల్స్ ఓవర్ యూ. అది మీ పర్సన్ వేసిన రాంగ్ స్టెప్. దే వేస్టెడ్ లాట్ ఆఫ్ టైం, మీ టైం అండ్ మీ పర్సన్ టైం కూడా వేస్ట్ చేసుకున్నారు. ఓకే, నో మ్యాటర్ వాట్ ద ఏజ్, వాట్ ఈస్ ద ఏజ్ హియర్. ఓకే, 40, 50, 60 ఏజ్ ఎంతైనా అవనివ్వండి. ఈ పర్సన్ విషయంలో ఈ అన్కండిషనల్ లవ్కి ఒక ఏజ్ అనేది ఉండదు. ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా కన్సిడర్ చేయకూడదు అని అనుకుంటున్నారు. మేబీ మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక్కడ.
ఓకే. అండ్ అసలు రిలేషన్షిప్ అంటే ఎలా ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి ఇద్దరి మధ్య, ఒక ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటేనే ఒక రిలేషన్షిప్కి డీప్ బాండింగ్ అనేది ఉంటుంది, ఒక రిలేషన్షిప్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనే అర్థమైంది ఇక్కడ ఈ పర్సన్కి. సో ఇదంతా అర్థమయ్యేటట్టు ఎవరు చేస్తారు అని అంటే మీరే. మళ్ళీ ఈ పర్సన్ని, ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ని ఒక క్లవర్ పర్సన్, ఒక ఇంటెలెక్చువల్, ఒక హైలీ స్పిరిచువల్ పర్సన్లా తీర్చిదిద్దారు ఎవరు అంటే మీరనమాట. సో మీ పర్సన్ మిమ్మల్ని చూసి చాలా లెసన్స్ అయితే నేర్చుకున్నారు, బట్ అవి కార్మిక్ లెసన్స్ కాదు. ఓకే, అవి వాటిని ఏమంటారంటే మీ పర్సన్ తన లైఫ్ ఒక పాజిటివ్ లైఫ్ క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడే లెసన్స్ అనమాట అవి. కొన్ని డివైన్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అనమాట అవి. ఓకే, మనం అనుకోకుండానే కొంతమంది వచ్చి మనకి ఇలా చేయి, నువ్వు బాగుపడతావు అలా చెప్తూ ఉంటారు, కానీ మనం వినం. మన టైం బాగలేకపోతే మనం వినం, టైం బాగుంటే వింటాం, బాగుపడతాం. సో ఇక్కడ మీ పర్సన్ చేసిన మిస్టేక్ అదే. మీరు కూడా పాస్ట్లో చెప్పారు మీ పర్సన్కి తను చేస్తున్నది కంప్లీట్లీ రాంగ్ అని మీరు రిక్వెస్ట్ చేశారు. డోంట్ డూ లైక్ దాట్, మీరు అలా చేయొద్దు, ప్రాబ్లమ్స్లో పడిపోతావు, ఇలా చెప్పారు కూడా మీరు. కానీ అప్పుడు ఈ పర్సన్కి ఎలా అర్థమైందంటే మీరు ఒక సెల్ఫిష్ పర్సన్, మీ హ్యాపీనెస్ కోసం మీరు ఏమైనా చెప్పేస్తారు, ఇలా అర్థమైంది ఇక్కడ ఈ పర్సన్కి. సో మీ పర్సన్ మీ మాట వినలేదు. బట్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అప్పుడు మీరు గుర్తొచ్చారు. ఎస్, ఇక్కడ లార్జ్ ఏజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీ ఇద్దరి మధ్య. సో అందుకే మేబీ మీ పర్సన్కి ఆ పాయింట్ గుర్తొచ్చింది. మీ ఏజ్ ఎంతైనా అయి ఉండొచ్చు, కానీ బయట చూడటానికి మాత్రం మీరు ఒక డివైన్ ఎనర్జీలో కనిపిస్తారు మీ పర్సన్కి. మీ పర్సన్ మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే మీ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే యు ఆర్ దేర్ సోల్మేట్ అన్నట్టు అర్థమైంది. బట్ ఎందుకు అలా అనిపించిందో ఈ పర్సన్కి అప్పుడు అర్థం కాలేదు. బట్ ఇప్పుడు అన్నీ రివైజ్ చేసి చూసుకుంటే ఈ పర్సన్కి అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి, అసలు ఎందుకు మీరిద్దరూ ఈ లైఫ్ టైంలో కలిస్తారు. ఓకే, టోటలీ ఆపోజిట్ వైబ్రేషన్స్ మీరిద్దరివి. కల్చరల్ డిఫరెన్సెస్, ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్, ఇదంతా కూడా డిఫరెంట్ ఉంది మీ ఇద్దరికి. అండ్ ఏజ్ డిఫరెన్స్. సో ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నా కూడా మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు. బట్ సడన్లీ సమ్ కార్మిక్ రిలేషన్షిప్ బ్రోక్ దిస్ రిలేషన్షిప్. ఓకే, అది కూడా మీ పర్సన్ యాక్సెప్ట్ చేయటం వల్ల, మీ పర్సన్ సమ్ అదర్ కార్మిక్ పర్సన్ యాక్సెప్ట్ చేయటం వల్ల ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. బట్ అగైన్ యు బోత్ ఆర్ కమింగ్ బ్యాక్ టుగెదర్. సో ఇన్ ద ఫ్యూచర్ కూడా మీ రిలేషన్షిప్లో మళ్ళీ బ్లాకేజెస్ క్రియేట్ చేసేది ఎవరు అని అంటే మీ సైడ్ నుంచి కాదు, మీ పర్సన్ సైడ్ నుంచి. మేబీ ఆఫ్టర్ మీరిద్దరూ రీయునైట్ అయిన తర్వాత ద సేమ్ పర్సన్, ఎవరైతే మీ పర్సన్ లైఫ్లో నుండి మళ్ళీ వాకవే చేశారో, ద సేమ్ పర్సన్ మే క్రియేట్ ప్రాబ్లమ్స్, ఆర్ మీ పర్సన్ సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ మే క్రియేట్ ప్రాబ్లమ్స్. బట్ ఆ టైంకి మీ పర్సన్ ఇప్పుడు ఎలా అయితే ఒక గ్రేట్ వాల్ అనేది బిల్డ్ చేశారో, ఆ వాల్ అనేది వాళ్ళకి అండ్ మీకు మధ్య బిల్డ్ చేస్తారు. ఎందుకంటే ఈ పర్సన్కి మీలాంటి పర్సన్ని ఇప్పుడు కనుక వదిలేసుకుంటే ఇది ఒక మిస్డ్ ఆపర్చునిటీగా మిగిలిపోవడమే కాదు, తన లైఫ్ టోటల్లీ కొలాప్స్ అయిపోతుంది. అండ్ అంత పెయిన్ అనేది మీ పర్సన్ భరించలేరు. ఓకే, సో ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చే బదులు ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్ అనేది మీ పర్సన్ ఒపీనియన్. ఓకే, మీ పర్సన్ మీతో రికన్సైల్ అయిన తర్వాత చాలా క్లవర్ పర్సన్లా బ్రిలియంట్ మైండ్తో ఆలోచిస్తారు మీ పర్సన్. ప్రతి విషయం అన్ని యాంగిల్స్ నుండి ఆలోచిస్తారు, ప్రతి విషయం కూడా.
కానీ ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే ఓన్లీ మీరే ఒక క్లవర్ పర్సన్, మీరే ఒక బ్రిలియంట్ మైండ్ మీది. మీ పర్సన్ కంటే మీరు కొంచెం హై వైబ్రేషన్లో ఉన్నారు కాబట్టి మీకు అన్నీ తెలుసు, ఇలా చూస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీ ప్రకారం. కానీ ఇన్ ద ఫ్యూచర్ మీ పర్సన్ కూడా మీలానే అయిపోతారు. ఓకే, ఈక్వల్ ఎనర్జీస్లోకి షిఫ్ట్ అవుతారు మీరిద్దరు. ఓకే, ఇక్కడ ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తున్నట్టుగా ఎనర్జీస్ వస్తున్నాయి. ఇద్దరూ కలిసి మేబీ ఇద్దరికి ఇష్టమైన బిజినెస్ ఏదో ఉంది ఇక్కడ. ఓకే, సో ఆ బిజినెస్ చేయాలని ఉంది ఈ పర్సన్కి. సో ఆల్మోస్ట్ మీరు మీ పర్సన్ లైఫ్లో ఒక ఏంజల్, ఒక ఎర్త్ ఏంజల్. ఓకే, మీ పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీ పర్సన్ని బయటకు తీసుకొచ్చింది మీరే, సేవ్ చేసింది మీరే. అండ్ ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా మీ పర్సన్ డిఫికల్ట్ సిచ్యువేషన్లోనే ఉన్నారు, మళ్ళీ మీరే వచ్చారు తను సేవ్ చేయడానికి. ఓకే, సో ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. నైట్ టైం మీ పిక్స్ చూస్తూ అలా ఉండిపోతారు ఈ పర్సన్. ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఏమని అర్థమవుతుందంటే మీ ఐస్లోకి చూస్తూ ఉండిపోతారు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఐస్ అని చెప్పట్లేదు నేను, కానీ ఇది ఒక కనెక్షన్, స్పెషల్ కనెక్షన్ ఇది. మీ ఐస్లోకి చూసిన ప్రతిసారి ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్ నాకు ఎప్పటి నుండో తెలుసు, ఈ లైఫ్ టైమే కాదు ఎప్పటి నుండో తెలుసు. ఓకే, సో యు ఆర్ దేర్ సోల్మేట్, యు ఆర్ దేర్ డివైన్ కౌంటర్ పార్ట్, ఇలా అనిపిస్తూ ఉంటుంది ఈ పర్సన్కి. ఇలాంటి విషయాలన్నీ మీతో ఎప్పుడు ఇంత డీప్గా డిస్కస్ చేయలేదు, బట్ ఇక ముందు ఇలాంటి మెసేజెస్ కూడా వస్తాయి మీకు. ఓకే, అండ్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ స్టోరీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ఈ పర్సన్ స్టక్ అయిపోయారు, మీ రిలేషన్ని స్టక్ ఎనర్జీలో పెట్టారు. అండ్ మీ పర్సన్ ఇంకొక సిచ్యువేషన్లో ట్రాప్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇది ఒక లైఫా అని అనిపిస్తుంది మీ పర్సన్. సో ఇప్పుడు ఆ ఎనర్జీస్ మొత్తం డిలీట్ చేసేస్తారు. ఇంకా ఈ పర్సన్ వెయిటింగ్, క్రయింగ్, లయింగ్, చీటింగ్ ఇదంతా ఉండకూడదు లైఫ్లో. ఓన్లీ హ్యాపీనెస్ ఉండాలి, అదొకటే కావాలి ఈ పర్సన్కి. ఓకే, సో ఆల్మోస్ట్ చైల్డ్హుడ్ నుండి ఈ పర్సన్ లైఫ్లో చాలా అన్హ్యాపీ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తూ వచ్చారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్కి చైల్డ్హుడ్లో తనకి కావాల్సినంత లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా ఎవరు చూపించినట్టుగా లేదు. సో వెన్ ఎవర్ యూ కేమ్ ఇన్ టు దిస్ పర్సన్స్ లైఫ్, ఈ పర్సన్తో మీరు మాట్లాడిన ప్రతిసారి ఈ పర్సన్కి ఏమనిపించేది అని అంటే నా లైఫ్లో ఎందుకు లేరు ఇలాంటి వాళ్ళు అనిపించేది. కానీ మీరు ఉన్నారు ఆల్రెడీ. అప్పుడు మీరు ఉన్నప్పుడు మీ వాల్యూ తెలియలేదు ఈ పర్సన్కి. మీరు కాకుండా ఇంకెవరినో ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, సో ఈ పర్సన్కి మేబీ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ పర్సన్ దగ్గర ఉంటారో వాళ్ళందరూ కూడా మీ పర్సన్ దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాత్రమే ఉంటారు, ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకే, ట్రూ ఫ్రెండ్షిప్ లేదు, ట్రూ లవ్ లేదు, అన్కండిషనల్ లవ్ లేదు, రెస్పెక్ట్ జీరో. ఓకే, సో ఈ పర్సన్ ఎలా ఉన్నా కానీ మీ పర్సన్ అలా లో వైబ్రేషన్లోకి తీసుకెళ్ళిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీ పర్సన్ చుట్టూ ఉన్నవాళ్ళు సడన్గా లైట్ని డిమ్ చేసేస్తారనమాట, అలా బిహేవ్ చేస్తారు మీ పర్సన్తో. బట్ ఎవరు ఎలా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఓకే లెట్ దెమ్ గో అన్నట్టుగా వదిలేస్తారు. ఎవరు ఎలా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తూ వస్తున్నారు ఈ పర్సన్. కానీ ఎంత అడ్జస్ట్ అయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. సో నా ఈ పర్సన్కి అర్థమైంది ఏంటంటే వదిలేద్దాం, ఈ సిచ్యువేషన్ వదిలేద్దాం, లైఫ్ అంతా ఫైట్ చేసే కంటే వదిలేయడం బెటర్ అని డిసైడ్ అయ్యారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ మీకు కమిట్ అయ్యే ముందే తన లైఫ్లో ఉన్న టాక్సిక్ సిచ్యువేషన్ మొత్తం వదిలేస్తారు. ఓకే, సో తన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటున్నారు.
సో ప్రజెంట్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్నారు మీ పర్సన్. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్, డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి మీ పర్సన్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో కూడా. ఓకే, మీ పర్సన్ ఎప్పుడైతే మీ లైఫ్లోకి వస్తారో మీరు కూడా ఒక బ్రాండ్ న్యూ లైఫ్ అయితే చూడడం స్టార్ట్ చేస్తారు. మీకు డివైన్ అన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చింది, కానీ మీ లైఫ్లో లేనిది అని ఏంటంటే ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఓకే, సో ఆ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ కూడా ఇప్పుడు యూనివర్స్, డివైన్, ఏంజల్స్ అండ్ మీ యాన్సిస్టర్స్ ఇప్పుడు ఒక బ్లెస్సింగ్ అది కూడా ఇస్తున్నారు. సో యువర్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నేను, ఎవరైతే మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫర్ రీకన్సిలేషన్, ఈ రీడింగ్ వాళ్ళకి రెజనేట్ అవుతుంది. ఎవరైతే మీ పర్సన్ వద్దు అనుకుంటున్నారో అండ్ ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారో ఈ రీడింగ్ మీకోసం కాదు. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని రాసులు ఉన్నాయి అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 555 విత్ 333 అని టైప్ చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్ని, డివైన్ ఇంటర్వెన్షన్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, అండ్ ఎఫర్మేషన్ కూడా రాసుకోండి అక్కడ. వీఆర్ టుగెదర్, వీఆర్ టుగెదర్, వీఆర్ టుగెదర్ 3 times రాసుకోండి. బట్ ఈ మేనిఫెస్టేషన్ అంతా మీ వరకు ఎలా రీచ్ అవుతుంది అంటే మీరు చేయాల్సింది ఒక సింపుల్ థింగ్, జస్ట్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. ఓకే, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే ఈ ఎనర్జీస్ని షేర్ చేస్తారో అందరికీ, లైక్ మీ, ఈ ఎనర్జీస్ నా దగ్గరే పెట్టుకోకుండా నేను అందరికీ షేర్ చేస్తున్నాను ఇక్కడ. సో ఎప్పుడైతే అందరికీ షేర్ చేస్తారో ఈ ఎనర్జీస్ మీకు 10 times అది మోర్ అండ్ మోర్ పాజిటివ్ ఎనర్జీ మీకు ఇన్ రిటర్న్ వస్తుంది. ఓకే, సో షేర్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. జస్ట్ లైక్ ద వీడియో, హైప్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. Okay, so crystals, personal readings, gemstones, personal readings along with these reconciliation rituals and remedies. ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ సర్వీసెస్ అన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ thank you for watching. Sending love and light.